రూపాయి. హాయ్ అండి, వెల్కమ్ టు కలకూరగంప. ఇవాళ చాలా రోజుల తర్వాత ఓపెన్ కిచెన్లోకి వచ్చినాం. అండ్ కొత్త సెటప్, ఎప్పుడు చూడండి సెటప్ ఇది ఉంది. చిన్న స్టవ్ అయితే మన ఇంట్లో లేదు స్టవ్, మన దగ్గర ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక బ్యాచిలర్ అనమాట. బ్యాచిలర్ దగ్గర ఉంటే తెప్పించిన. అది విషయం. ఎవరో కాదు ఆ బ్యాచిలరు, ప్రతిదీ నన్ను గీకి గోకి నన్ను పాలు పంచుకుంటాడు కదా మన ఎడిటర్ బాలుగారు అనమాట. సరేనా? అయితే మా వాళ్ళ టీ టైం అయింది అబ్బా, కొంచెం లేట్ అయింది వాళ్ళ టీ టైం ఇది. టీ పైన పెడుతున్నారు, బట్ ఆలోపు వాళ్ళకి ఒక చిన్న స్నాక్ లాగా చేద్దాం అనిపించింది. ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఆల్రెడీ ఒక దగ్గర ఒక వీడియోలో చూసిన, నాకు చాలా నచ్చింది అది, ఆ ప్రాసెస్ నచ్చింది. సో అందుకే అదే ప్రాసెస్లో చేసి పెడదామని. ఆ ప్రాసెస్ అంటే ఏదో వంటనో తంటనో అనుకున్నారు. పాప్కార్న్ జనరల్గా ఏం చేస్తామంటే ఒక డ్రైది మందంది తీసుకొని అందులో వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి మూత పెట్టేస్తాము. ఫట్ అని వచ్చేసి పాప్కార్న్ అవుతుంది. బట్ ఈ పాప్కార్న్ మెథడ్ కంప్లీట్గా డిఫరెంట్, కానీ నాకు చాలా నచ్చింది. సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మా వాళ్ళందరికీ పంచి పెడదామని డిసైడ్ అయిపోయి టీ టైం కిందికి వచ్చిన పెడదాం. ఇప్పుడు ఏం లేదంటే నూనె పోయాలి ఫస్ట్. పాప్కార్న్కు నూనె ఇది ఇంతే, ఓకేనా? ఇది ఫస్ట్ దగ్గరికి వేస్తా, అంత దూరం చిట్లుతాయని పెద్దగా వేసినాం దీన్ని. ఫ్రెష్ బెడ్షీట్ అది. గ్యాంగ్ పెద్దది కాబట్టి అర్ధ కిలో సుధం. ఇవి ½ కేజీ, ఇవి మళ్ళీ ఇంకో ½ కేజీ ఉన్నాయి. నూనె కొంచెం కాగాలి, కాగాక చేద్దాం. నూనె కాగింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని పాప్కార్న్ బయట పడతాయి. రాసిస్తా. She's crazy, I'm telling you, bro. ఏంది బెడ్షీట్ మొత్తం పడతాయా? Oh my god. She's literally crazy. She is. ఆ బెడ్షీట్ మొత్తం పడితే మనం బెడ్షీట్ నుంచి తినాలి. యా, అందుకే వాష్ చేసింది వేసిన. ఎందుకు అరుస్తుర్రా మీద? నేను ఇట్లనే చూసిన. కమాన్ నన్ను తిట్టియకు మంచిగా గాండి. She's the worst person I ever seen. ఎంత భయమే, ఎంత దూరం పోయారు మీరు. ఏదో ఒకటి అవుతుంది కదా. ఇప్పుడు నీకు తెలిసే ఈ ప్లాంట్ సక్సెస్ అయిపోయింది. ఐ డోంట్ నో, నాకు నచ్చింది. ఒకరు చేసారు. రాసిస్తా కాదు, రాసిస్తావా? ఏమేమి రాసిస్తారు? రాసేయండి, ఆస్తులని రాసేయండి నాకు ఇప్పుడు. కమాన్. ఎంత బాగా మల్లెపూలు లాగా పడుతుంటే ఎంత భయపడుతున్నావు గాయత్రి? బాండి అట్లనే ఉండాలా, పెద్దది పెడితే అట్లనే ఉంటది. సూపర్ 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 సూపర్. కమాన్
కమాన్ కమాన్ ముందు కూడా వాడండి, ముందు కూడా వాడండి, ముందు కూడా వాడండి. ఒకవైపు పడుతున్నారు మీరు. బాగుందా చిన్నయ్య? అందరు ఏరుకోవాలి, ఎవరు ఏరుకునే వాళ్ళకి. ఒక జాలి గంట లాగా తీసుకురండి. కమాన్ 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 వచ్చేసేయండి. బాగుంది బాగుంది. గాయత్రి ఇటువైపు ఎట్లా వస్తుంది చూడు ఇప్పుడు. లాగా తినకే. ఇలా ఉప్పు కారం కలపనికి రాదేమో. కానీ కానీ ఇదే కానీ అట్లా కాదబ్బా. ఆ పెద్దది తీసుకురండి, ఉప్పు కారం కలపాలి. నుమాయిష్ లాగానే చేసినాం అబ్బా. నుమాయిష్ అయింది అసలు. పాప్కార్న్ ఎంత నుమాయిష్ లాగా చేసినాం. చిరి గడు ఉప్పు కారం అక్కడి. యాక్చువల్గా మంచిగా వెన్న వేసి బటర్తో ఏదన్నా అందాం అనుకున్నా కానీ ఓకే.
పాప్కార్న్ చాయ్ ఎవరికి కావాలమ్మా చాయ్ చిన్ని జరు పొట్లం కట్టి నీకు ఎరువు రాదు ఎట్లా రూపాయి ఎవరికి ఎంత పెద్దది కావాలో అంత పెద్దది తెచ్చుకోవాలి ఎవరు తెచ్చుకున్నంత వాళ్ళకు దా స్టవ్ ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ ఇస్తున్నాం ఇట్లా పట్టుకో థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టవ్ ఇగో ఏమన్నా బాగాలేకపోతే తిట్టకుండా అబ్బా ఎవరు ఆకు తెంపుకుంటే వాళ్ళు ఎవరు పేపర్ తెంపుకుంటే వాళ్ళు ఎవరు కవర్ తెచ్చుకుంటే వాళ్ళు నిండా ఎవరికి ఎంత కావాలని అంత నూనెలు కాకపోతే ఎందుకు టేస్ట్ ఉండదు ఎట్లా పోసుకోవే నీకు ఎన్ని కావాలి సార్ తీసుకోవే ఎవడొద్దన్నాడు ఇది ఎవరికో ఇచ్చిండు పట్టండి నేను చేసిస్తాను ఆమె పట్టుకోండి ఎవరన్నా సరే ఎవరు చేసుకున్నంత వాళ్ళ సైజులు ఎట్లా అంటే అట్లా రాండి గరం పాప్కార్న్ రాలేదా దీనికి మీ ఆయన వచ్చిండు చూడు దీంట్లో పొట్లాలు కట్టడానికి రాకుంటే ఎట్లా నాకు కూడా వచ్చినట్టు కానీ పెద్దగా వచ్చింది మొత్తం మీద పొట్లం చాలా దింపు ఫస్ట్ అది దిన్ను కన్నయ్యా నువ్వు ఫస్ట్ నా పాప్కార్న్ బాగుందంటేనే చాయ్ బాగుందని అలా ఒక్కటోసారి రెండోసారి నిజంగా బాగుందో చెప్పాలి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఎవరికి ఎంత కావాలి అంత నీకు కావాలా ఎక్కువైందా తక్కువ కావాలనా తర్వాత ఫీల్గా ఎక్కువ కావాలనా క్వాంటిటీ తక్కువ మేడం అన్నట్టు వినబడ్డది మాకు అదేనందు ఇంకేరి లేరు అయిపోతుంది మళ్ళీ మీ ఇష్టం అడక్కడక కారం ఉప్పు వస్తే నాకు తెలియదు నీకా ఓకే అబ్బో నందు పెద్ద తెచ్చుకున్నాడు సినిమా ఏం సినిమా పాప్కార్న్ సినిమా గిట కడతాడా పట్నము పొన్నికి టేస్ట్ బాగానేయా వావ్ ఇంకెన్ని ఉదయ్ రండి అటు పోండి అటు గడ్ల మీద కూర్చోపండి సెకండ్ సర్వింగ్ ఇద్దాం మెల్ల కింద దీని మీదకి రావాలా కూర్చుంటే గట్టికి కూర్చుంటుంది రాదు వాళ్ళకు ఓయ్ అది ఏముంది అక్కడ పోండి స్మెల్ వస్తుంది అక్కడ పోండి దాని మీద కూర్చోపండి తల్లి కట్టెల మీద కూర్చోపండి దీని మీదకి వస్తే పడిపోదు నేను పాస్ అయిపోయినా నా ఎక్స్పెరిమెంట్లా బలవంతంగా చెప్పిర్రా ఏం భయంతో చెప్పిర్రా బాగుందని నిజంగా థ్యాంక్ యూ తిని పెడుతున్నందుకు థ్యాంక్ యూ తిన్నాక తీసుకుంటారు టీ అంత లేదు ఈ బిస్కెట్లు ఏమన్నా అరే ఇలా పొట్లాలు కట్టినకి రాస్తాడు ఇట్లనా పొట్లం కట్టినకి రాదు నేనెందుకు పెట్టుకున్నా చిన్నయ్య నేనేం పెట్టుకోలేదు ఎవరి టీ వాళ్ళదే నువ్వు బెదవేశాలి కట్ రాకు
అబ్బో అంటే అంటే మగ గ్యాంగా ఇది టూ మచ్ కదా. కదా బాగుంది మేడం. డ్రైనెస్ లేదు మేడం మనం దిగుదాం కదా. ఇది ఎంత అన్యాయం భయ్. ఓ నానే ఉండు అందరం దా. మీ సైజులు పెట్టినప్పుడు మా సైజులు ఎంత మేము కనబడతలేం, మేము ఆడవాళ్ళని దొక్కేస్తున్నారు. ఇదన్నమాట, ఏదో వీడియో చూసి ఎక్స్పెరిమెంట్ చేసిన సూపర్ సక్సెస్. టేస్ట్ మాత్రం అదిరిపోయిందబ్బా. నార్మల్గా మనం పాప్కార్న్ చేసేదానికంటే అందరికీ నచ్చింది. కళ్యాణ్ వంకలు పెడితే కళ్యాణ్ కూడా నచ్చింది, అది విషయం అనమాట. బాగా వచ్చినట్టు అంటే సర్టిఫికేట్ బాగా వచ్చినట్టు, నాకు పాస్ అయిపోయినా డిస్టింక్షన్లో. ఇది అనమాట విషయం. ఓ సాయంకాలం పాప్కార్న్ విత్ టీ సంధ్యా సమున, సాయంకాలం సంధ్యా సమున, సంధ్యా సమయానమ్మా, సంధ్యా సమున కాదు. ఏ పాట పాడుండే అబ్బా ఓ కథలో. సరే, ఓ సాయంకాలము పాప్కార్న్ విత్ టీ మై ఫ్యామిలీ. మళ్ళీ మీరు తింటారు మా వాళ్ళు మా ఫ్యామిలీ అయినా మొదలుపెట్టిన మేము శ్రీదేవి మేమంతా కాదని మీరందరు సాక్షిగా చూస్తుండగా మేము తింటున్నాం అనమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అట్లనే పాప్కార్న్ చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాయ్.